వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు బర్త్డే విషెస్. చక్కటి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉండాలని కాంక్షిస్తూ పోస్ట్. వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని ఆకాంక్ష. వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆర్కే రోజా. విద్యా సంస్కరణల జననేతకు శుభాకాంక్షలంటూ ట్వీట్. తాడేపల్లిలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి విషెస్ తెలిపిన సజ్జల, పలువురు నేతలు. జగన్ రియల్ విజనరీ అన్న సజ్జల. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. విషెస్ తెలిపి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన గుడివాడ అమర్నాథ్. విజయవాడలో ఘనంగా వైఎస్ఆర్సీపీ అధినేత బర్త్డే సెలబ్రేషన్స్. కేక్ కట్ చేసి విషెస్ తెలిపిన వెల్లంపల్లి అవినాష్, మల్లాది విష్ణు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. రాజమండ్రిలో జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. 5 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన అందించారన్న నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. పీవీఆర్కే ఆంజనేయులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్. వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసిన నేతలు. వైఎస్ జగన్ కు బర్త్డే విషెస్ చెప్పిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘనంగా జననేత జగన్ జన్మదినోత్సవాలు. కేక్ కట్ చేసి అభిమానులకు అల్పాహార విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆకిపాటి. విజయవాడ భవానీపురం శ్రీ వెంకటసాయి వృద్ధాశ్రమంలో వైఎస్ జగన్ బర్త్డే సెలబ్రేషన్స్. అల్పాహారం, రాత్రికి భోజనం ఏర్పాటు చేసిన పోతిన మహేష్. కృష్ణా జిల్లా గుడివాడలో జనం మధ్య వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేసిన హనుమంతరావు. ఆస్ట్రేలియా సిడ్నీలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. మళ్లీ సీఎం జగనేనంటూ ఆస్ట్రేలియాలో నినాదాలు. అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు. రైతు భరోసాపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విపక్షాల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్న తుమ్మల. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్. ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీలో కోమిటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు. మిషన్ భగీరథ ఖర్చుపై నల్గొండకు వెళ్దామన్న హరీష్ రావు. సవాల్ను స్వీకరిస్తూ సూర్యాపేటకు వెళ్దామన్న మంత్రి కోమిటిరెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతల విమర్శలు. కేటీఆర్ పై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారంటూ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఫైర్. హైదరాబాద్ మాదాపూర్లో భారీ అగ్ని ప్రమాదం. సాఫ్ట్వేర్ కంపెనీలో భారీగా ఎగిసిపడుతోన్న మంటలు. కువైట్ కు ప్రధాని నరేంద్ర మోదీ. 43 ఏళ్ల తర్వాత కువైట్ పర్యటనకు భారత ప్రధాని. 2 రోజుల పాటు కువైట్లో పర్యటన. పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం. చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే ఛాన్స్.